హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చలాకి చిన్నోడు. నేను మీతో చాలా షేర్ చేసుకోవాలి, కానీ టైం దొరక్క వీడియోస్ చేయలేకపోతున్నాను. ఈ వీడియోలో నా శ్రీమంతం ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను. నిజానికైతే అసలు మా ఇంట్లో శ్రీమంతం అనవే లేదన్నారు. నాకైతే ఇలాంటివి చేసుకోవడం చాలా ఇష్టం. ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు కదా అని ఆలోచిస్తాను. నేనైతే మా అత్తయ్యకి బ్యాగ్ డెకరేషన్ చేసుకుంటాను సింపుల్ గా అని చెప్పాను. చాలా తంటాలు పడి ఒప్పించుకున్నాను. ఫైనల్ గా ఇలా జరిగింది. ఎవరికి ఇష్టం లేకుండా చేసుకున్నా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, ఇది మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ. మా అత్తయ్య గారు మామయ్య గారు, వీరేమో మా అమ్మ మా డాడీ, ఇంకా అందరూ పిన్నులు బాబాయిలు. ఆ రోజు ముహూర్తం అయితే 1:30 కల్లా నన్ను ఇల్లు దాటించాలి, కానీ మా వాళ్ళు అయితే చాలా లేటుగా వచ్చి వీళ్ళేమో ఇంకా రావట్లేదు. నాకు ఏడుపు కూడా వచ్చేసింది. ఆ టెన్షన్ లో నేను సరిగా ఫొటోస్ కూడా దిగలేదు. జస్ట్ 1 అవర్ టైం ఉంది, ఇంకా కంగారు అయిపోయింది. వీడేమో తమ్ముడు. ఇంతకీ ఈ సారీలో నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఈ పిక్ చాలా బాగుంది కదా. నేనైతే భలే చబ్బీగా లావుగా ఉన్నాను. ఇదైతే ముందు రోజు నైట్ మా బావ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు. ఈ గిఫ్ట్స్ నా కోసం రాజమండ్రి నుంచి మరీ తీసుకొచ్చారు. తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు పాపం. నా కోసం ఏం కాదులేండి, వాళ్ళ బాబు కోసం చేసేవారు. ఇంకెక్కడైతే మా వీధిలో వాళ్ళందరూ వచ్చి నన్ను బ్లెస్ చేశారు. నేను కూర్చున్న చైర్ అయితే నాకు అసలు తెలియదు తీసుకొచ్చిన. అన్ని చూసి నేనైతే భలే హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఫైనల్ గా మా బావ నా కోరిక తీర్చేశారు. అనుకోకుండా ఒక 50 మెంబర్స్ అయ్యారు. ఈ అన్నట్టులో కేక్ హైలైట్ అనమాట. నేను ఇలా కావాలని చేయించుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కేక్ కటింగ్ జరుగుతుంది. చాలా ఫొటోస్ ఉన్నాయి, కానీ మిస్ అయిపోయినాయి చాలా. ఇలా జరగడం చాలా బాగా అనిపించింది నాకు. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు కదండి. ఎవరో ఏడుస్తున్నారని మనం ఎంజాయ్ చేయడం మానేస్తామా? నేనైతే అసలు మాను. ఐఎమ్ సో లక్కీ బావా. నాకైతే మా బావ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి, సో ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.